అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో ఏమాత్రం సిగ్గు సెలవు లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డేనండి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సామాన్యుడు మనమైతే అయ్యే పాపం అలా జరిగింది, ఇంతమంది చనిపోయారు, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం బాధపడతాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచిస్తాడంటే ఏదో జరిగింది, మనం దీన్ని ఏదో రకంగా రాజకీయంగా వాడేసుకోవాలి, ఇది మనకు పనికొచ్చే అంశం, ఏదో రకంగా చుచ్చు పెట్టాలని ఆలోచిస్తాడండి. మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. దాదాపు 8 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు వీళ్ళు చేసే రాజకీయాలు అంత దారుణంగా ఉంటే ఒకసారి చూడండి. నిన్న నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రులు అందరూ వెళ్ళారు. అక్కడ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తుంటే కొంతమందిని వైసీపీ ముసుగులో ఉన్న కొంతమంది నాయకులను అక్కడికి పంపించి వాళ్ళ చేత నినాదాలు చేయించారు. అక్కడ రాజకీయంగా అక్కడ నినాదాలు చేయించారు. లోకేష్ గారు ఆ బాధిత కుటుంబాలతో మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడకూడదట, ఫస్ట్ వీళ్ళతో మాట్లాడాలంట. ఒకానొక సందర్భంలో వీళ్ళు పెద్ద పెద్ద అరుపులు కేకలేస్తుంటే నారా లోకేష్ గారు అన్నారు, మాకుందా ఆ ప్రేమ స్టీల్ ప్లాంట్ పైన, మేము కాపాడాం, మేము నిలబెట్టామంటే ఈ వైసీపీ ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే అక్కడ నినాదాలు చేసి రచ్చ చేశారో వాళ్ళు ఏమన్నారు తెలుసా? అందులో ఉన్న ఒక వ్యక్తి అంటాడు, మీరు కాపాడిన మూలానే ఇంతమంది చచ్చారు అని చెప్పేసి అని మాట్లాడతారు. దానికి కౌంటర్గా నారా లోకేష్ గారు, మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా, మీకు ఆ బాధ లేదు, చనిపోయిన కుటుంబ సభ్యులతో మేము మాట్లాడుతున్నాం, మీకెందుకు వచ్చిందండి అని చెప్పేసి నారా లోకేష్ గారు అంటారు. ఆ ముక్కను కట్ చేశారు. మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా అనే ముక్కను కట్ చేసి, అదిగో నారా లోకేష్ గారికి ఎంత అహంకారంతో మాట్లాడతారా? మీరు ప్రీప్లాన్డ్గా కొంతమంది సవటల్ని మీ ముసుగులు అంటే వైసీపీ ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులను అక్కడికి పంపించి రచ్చ చేయించి మీరు మాట్లాడేయచ్చు. వినిపిస్తా, ఆ వీడియో కూడా వినిపిస్తా. ఒకసారి పేరు నాని ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపించిన తర్వాత మాట్లాడతాం. మీరేం ఇప్పించలేదు కదా, కొత్తగా మీరేం ఇప్పించలేదు కదా, మరి మీకెందుకు ఈ అహంకారం? ఎందుకు ఈ శవాల మీద డబ్బులు పైసలు జిమ్మినటువంటి పైసలు ఎరుకునేటువంటి మనస్తత్వం? తప్పు కదా. నోరు ఎంత కంట్రోల్లో ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు? ఏం మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని నేను చెప్పేది అదే పేరు. గట్టిగా అడుగుతున్నానండి. మీకు సగం అన్ని కట్ చేసిన వీడియోలు ఏదో ప్రజల్ని తప్పుదో పట్టించాలనే ఉద్దేశం కాకపోతే మీకు నిజంగా సిగ్గు సర్వేన ఉంది అసలు. ఒక పక్క మీ నాయకులు, మీకు సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ రన్ అవుతుంది, మీరు కాపాడారు, మీరు నిలబెట్టిన మూలానే ఇంతమంది చచ్చారని చెప్పేసి అని అవహేళన చేస్తూ మాట్లాడుతుంటే దాని గురించి పట్టించుకోలేదు. కానీ నారా లోకేష్ గారు తిరిగి వీళ్ళ నాయకులను ఒక మాట అనేసరికి బాధ వచ్చేసింది వీళ్ళకి. ఒకసారి చూడండి, జరిగిన సంఘటన ఏంటని చూడండి, వినిపిస్తా. ఇక్కడ ఎవరు తప్పండి? అందుకే చచ్చారు ఎంతమంది అని చెప్పేసి అని చనిపోయిన వ్యక్తుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే అవమానించి అంత అవహేళనగా మాట్లాడుతుంటే నారా లోకేష్ గారు అనకూడదా? తిరిగి మీ కుటుంబంలో ఎవరో చనిపోలేదు కదా అని చెప్పేసి అనే పదం అనకూడదా? దానికి పెద్ద రచ్చండి, చిలవల పలవలు చేసేసి ఏకంగా సాక్షిలో డిబేట్లు పెట్టేసి పేరుని నాని లేదంటే గుడివాడ అమర్నాథ్ ఇంకొంతమంది నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించేసి అదిగో అలా అంటారా? మీరు అలా అనొచ్చా? మీకు సంబంధించిన నాయకులు అలా మాట్లాడొచ్చా? అందుకే అంతమంది చచ్చారంటే స్టీల్ ప్లాంట్ మూసేద్దామనా? ప్రీ ప్లాన్ అనమాట. చూడండి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఇవాళ వెళ్తాడు ఖచ్చితంగా అక్కడికి. నిన్నే వెళ్ళొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనుకుంటే ప్రమాదం మొన్న జరిగింది, నేను వెళ్ళొచ్చు కదా, నేను ఎందుకు వెళ్ళలేదు? మొన్నటి నుంచి కూడా ఒక పథకం వేసేసారు. గుడివాడ అమర్నాథ్ని మొన్న అక్కడికి వెళ్ళి లోకల్లో ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ఒక వీడియో మాట్లాడాడు. నిన్న మంత్రులందరూ అక్కడ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు పంపించి ఏదో రకంగా రచ్చ చేయాలని ప్లాన్ చేశారు, రచ్చ చేశారు కూడా, అవహేళనగా మాట్లాడారు కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తారనమాట. హైప్ వచ్చింది కదా. ఇవాళ వెళ్ళి అక్కడ పెద్ద సైన్యాన్ని వేసుకెళ్ళిపోయి మందనంతా వేసుకెళ్ళిపోయి అక్కడ చివరికి హాస్పిటల్లో కూడా మందన వేసుకెళ్ళిపోతారు. మీరు అలాంటి ప్రయత్నాలు చేయమాకండి జగన్మోహన్ రెడ్డి గారు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ వెనకాతల మీ మందన వేసుకుని వెళ్ళిపోమాకండి. హాస్పిటల్ కదా, కాస్త జనాన్ని తక్కువగా అంటే పొలవమని చెప్పేసి అక్కడ కూడా మనం బల ప్రదర్శన చేయకూడదు కదా. పరామర్శకు వెళ్ళినప్పుడు మనం బల ప్రదర్శన చేయకూడదు. చూడండి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన కానించి
ఆ బాధితులను పరామర్శించేంత వరకు ఇవాళ రోడ్డు షో చేస్తాడండి, మామూలు షో చేయడు, బల ప్రదర్శన అనమాట. అయ్య బాబు నేను ఎక్కడికైనా వెళ్తే పొలం ముందు చెప్పి జనం వచ్చేస్తున్నారని చూపించుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఒక పక్కన మనం మన నాయకుల చేత విష ప్రచారం చేయించాలి, ఒక పక్కన మనం క్రెడిట్ కొట్టేయాలి. దయచేసి ఈ శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నాలు చేయమాకండి. ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం తరపున ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. వాళ్ళు చేసేది ఏదో చేస్తారు, మనం వేచి చూడాలి. ఈలోపు మన ఆర్టిస్టులందరినీ అక్కడికి పంపించేయడం, పెద్ద పెద్ద నినాదాలు అని మనం తెలియగలుగుతామండి. బాధిత కుటుంబాలతో మాట్లాడడం ముఖ్యమా? వీళ్ళు చెప్పుకొచ్చే సోకాళ్ళు ఈ కార్మిక సంఘ నేతలను, లేదంటే వైసీపీ యూనియన్ లీడర్ ఎవరో ఒక అతను ఉన్నాడు, వీళ్ళతో మాట్లాడడం ముఖ్యమా? బాధిత కుటుంబాలతో మాట్లాడడమే కదా ముఖ్యం. మరి వీళ్ళతో ఏంటండి మాట్లాడేది? కనీసం అంటే మనం దేని మీదన్నా ఒక విష ప్రచారం చేసినప్పుడు కనీసం సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి మీకు. మనం ఇలా తీసుకెళ్తాం, ఇది కరెక్టా కాదా అనే ఆలోచన విధానాలు మీకు ఉండవా? మరీ బొత్తుగా ఎంత దారుణం అండి. ఇంత దారుణంగా శవ రాజకీయాలు చేస్తారని చెప్పేసి మేమైతే ఊహించలా. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే ఖచ్చితంగా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందాలనే చూస్తాడు. ఆ సంఘటన పైన ఖచ్చితంగా శవ రాజకీయాలు చేస్తాడండి. మరి ఇప్పుడు ఎవరు తప్పు పట్టాలండి? అక్కడికి వెళ్ళి అందుకే అంతమంది వచ్చారన్న మీకు సంబంధించిన నాయకులను తప్పు పట్టాలా? మీరు కావాలని ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇది అర్థమైపోవట్లేదా? ఇవాళ వెళ్ళి నారా లోకేష్ గారు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. వద్దండి, ఈ శవ రాజకీయాలు వద్దు. ఈ శవ రాజకీయాలను ఇక్కడితో కట్టిపెడితే బాగుంటుంది. నవ్వుకుంటున్నారు జనాలు, మీ ముఖం దుప్పుకు నూసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత శిలా రాజకీయాలు చేస్తున్నాడు ఏంటా అని చెప్పేసి అని మీ ముఖం నూతున్నారండి. అయినా సరే మీకు సిగ్గురాకపోతే ఎలాగండి? మేము గతంలో ఎల్జీ పాలిమర్స్కి ఇచ్చేసేవండి ₹1 ప్రభుత్వం ఇవ్వాల. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నుంచే తిప్పించారు. అదేదో మీరే ఇచ్చేసినట్టు ఉపాధి కల్పించేసినట్టు ఉపాధి కల్పించారా? కుటుంబ సభ్యులకు లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, మేము శాశ్వత ఉపాధి కల్పిస్తామండి కుటుంబ సభ్యులకి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అయినా సరే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి రచ్చ చేసే ప్రయత్నాలు చేసేయాలి. ఇవాళ వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడతాడు కదా. పైగా ఏమన్నా అంటే ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ అదొక ఏడుపు. ఇక్కడ విష ప్రచారాలు చేసేది మీరు, అక్కడ మాట్లాడింది ఒకటైతే, అక్కడ జరిగింది ఒకటైతే, ఇక్కడ ఇంకొక రకంగా కట్ చేసి విష ప్రచారం చేసేది మీరు. పైగా ఇక్కడికి వచ్చి శవ రాజకీయాల గురించి మీరే మాట్లాడాలి. నా పేరు నాని కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇంకా వరుస ప్రెస్ మీట్లే, ఇంకా నిన్నంతా కూడా ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారు అలా మాట్లాడతారా? నన్ను అక్కడ బాధిత కుటుంబాల దగ్గర సాక్షి కెమెరామెను, తర్వాత రిపోర్టర్ అనుకుంటా, చక్కగా మధ్యలోకి వెళ్ళి వీడియోలు తీస్తున్నాడు. ఎందుకు? ఎవరైనా నారా లోకేష్ గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా చక్కగా వీడియోలు రికార్డ్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారు. దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడైనా కట్టిపెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కట్టిపెట్టేస్తే బాగుంటుంది.